హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరుణ్ మొబైల్స్. ఈ ఫోన్ మోడల్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 ప్రో. ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి డిస్ప్లేలో అయితే గ్రాఫిక్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఇది వేరే షాప్ నుంచి మన దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ కాంబోను బ్యాటరీ చేంజ్ చేశారు. బట్ గ్రాఫిక్స్ డిస్ప్లేలో అయితే ఏం కనిపించట్లేదు అని చెప్పేసి తీసుకొచ్చారు మన దగ్గరికి. మనం నీట్గా ఫిజికల్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత మనకైతే ప్రాబ్లం అయితే అర్థమైంది. ఇది కనెక్టర్ ప్రాబ్లం ఉంది. వాళ్ళని అడిగాను, నేను కనెక్టర్ చేంజ్ చేశారని. వాళ్ళు ఆల్రెడీ చేంజ్ చేసామన్నారు. బట్ ఇదైతే కనెక్టర్ సరిగ్గా అయితే చేంజ్ చేయలేదు. మనమైతే మొత్తం అయితే కనెక్టర్ నీట్గా ఒకటి రీప్లేస్మెంట్ చేసాము, అయినా కూడా రావట్లేదు. తర్వాతకి మనము హార్డ్వేర్ సొల్యూషన్లో ఈ సప్లై అయితే చెక్ చేసుకున్నాము మన కనెక్టర్ మీదకి. అందులో ఒక 2 సప్లై అయితే రావట్లేదు మనము. సో అది ఎక్కడి నుంచి రావట్లేదు, ఏంటి అని చెప్పేసి మనం అయితే చెక్ చేసాము. ఈ కనెక్టర్ దగ్గర కింద ఈఎంఐ ఫిల్టర్స్ అని 2 ఉంటాయి అన్నమాట. అవి మొత్తము 5 ఫిల్టర్లు ఉన్నాయి. అందులో 2 అయితే డ్యామేజ్ అయినాయి. సో అందుకోసమనే మనకి కనెక్టర్ మీదకి సప్లై అయితే రావట్లేదు. అందుకోసమనే అక్కడ బైపాస్ చేసాము, జంపర్ వేసి ఆ సప్లై అయితే కనెక్టర్ మీదకి తీసుకొచ్చాము. ఈ ఐసీ నుంచి అయితే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో అది అయితే మనకు మిస్ అయింది, దానివల్ల అయితే మనకి రాలేదు. సో ఈ మొత్తం నీట్గా రెడీ అయిన తర్వాత ఫోన్ అయితే సక్సెస్ఫుల్లీ ఆన్ అయింది, మీరు చూసుకోవచ్చు. ఇలాంటి ఏమన్నా మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నా మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా అయితే మీకు తక్కువ రేట్లో, తక్కువ బడ్జెట్లో అయితే నేను చేసి ఇస్తాను. డిస్ప్లే అయినా బ్యాటరీ అయినా మన దగ్గర తక్కువ ప్రైస్లో అయితే అయిపోద్ది. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.